చరిత్ర పుటల్లో ఒక భయంకరమైన రాత్రి. ఐగుప్తు దేశమంతా మరణపు నీడలు ముసురుకున్న సమయం. దేవుని తీర్పు. దూత ప్రతి ఇంటి తొలిచూలు బిడ్డను సంహరించడానికి వస్తున్న వేళ. ఇశ్రాయేలీయుల రక్షణ కోసం దేవుడు ఒక మార్గాన్ని నిర్ణయించారు. అదే పస్కా బలి పశువు. ఆ రాత్రి ప్రతి ఇశ్రాయేలు కుటుంబం ఒక గొర్రెపిల్లను ఎంచుకోవాలి. అది ఏ లోపము లేనిదై ఉండాలి, ఏ మచ్చ లేనిదై ఉండాలి. దానిని వధించి దాని రక్తమును తీసి తమ ఇంటి ద్వారబంధములకు పూయాలి. దేవుడు సెలవిచ్చారు, నేను ఆ రక్తమును చూచి మిమ్మును దాటిపోవుదును. అక్కడ గొర్రెపిల్ల మరణించింది కాబట్టి ఆ ఇంటి బిడ్డలు బ్రతికారు. గొర్రెపిల్ల ప్రాణం మనుషుల ప్రాణానికి బదులుగా అర్పించబడింది. కానీ ఆ గొర్రెపిల్ల రక్తం కేవలం ఒక నీడ మాత్రమే. శతాబ్దాల తర్వాత యోర్దాను నది తీరాన నిలబడి యోహాను బిగ్గరగా ప్రకటించాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును, వేల ఏళ్ల క్రితం ఐగుప్తులో చిందించబడిన ఆ రక్తం కలువరి కొండపై చిందించబడబోయే యేసు రక్తానికి ముంగుర్తు. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం భౌతిక మరణం నుండి రక్షిస్తే, క్రీస్తు రక్తం మనల్ని నిత్య మరణం నుండి విడిపించింది. మన పస్కా పశువైన క్రీస్తు వధింపబడెను. ఆయన ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడు. ఆయన మన అతిక్రమముల కోసమే ఆయన గాయపరచబడ్డాడు. పస్కా గొర్రెపిల్ల ఎముక విరగకూడదన్న నియమం ఉన్నట్లే శిలువపై ఉన్న యేసు ఎముకలు కూడా విరవబడలేదు. ఆయన చిందించిన ప్రతి రక్తపు చుక్క మన విమోచన క్రయధనం. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత. ఆయన మరణం ద్వారానే మనకు జీవం కలిగింది. నేడు మీ హృదయ ద్వారబంధాల మీద ఆ రక్తపు ముద్ర ఉందా? లోకం ఇచ్చే రక్షణ తాత్కాలికం, కానీ క్రీస్తు ఇచ్చే విమోచన శాశ్వతం.